55,000 థియేటర్స్లో ఒక ఇండియన్ మూవీ వారణాసి వస్తోందంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఇదే విషయంలో లెక్కంటే లెక్కేసుకొని ఉన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు. కానీ దేశవ్యాప్తంగా తనకి తన గుడ్ లుక్స్కి చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి తన వారణాసి మూవీ హాలీవుడ్ సినిమాలకే సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకోబోతోంది. ఏకంగా 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోయే తొలి ఇండియన్ సినిమాగానే కాదు, తొలి ప్రపంచ సినిమాగా కూడా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. ఒక ఇండియన్ సినిమా వచ్చి వరల్డ్ వైడ్ గా 55,000 థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది అంటే ఇదే పని హాలీవుడ్ సినిమాలు ఎందుకు చేయలేకపోయాయి? ఈ డౌట్ ఎవరికైనా రావడం సహజం. కానీ బాహుబలి వచ్చే వరకు పాన్ ఇండియా లెవెల్లో ఇలా ఒక సినిమాను రిలీజ్ చేయొచ్చని, 5,000 థియేటర్స్లో ఒక తెలుగు సినిమా ఆడుతుందని ఎవరైనా అనుకున్నామా? బాహుబలి 2వ భాగం 10,000 థియేటర్స్లో ఆడింది అంటే నమ్మగలమా? కానీ బాలీవుడ్ వాళ్ళకి ఇవేవీ సాధ్యం కాలేదు. సో వారణాసి కూడా హాలీవుడ్కి అలాంటి గుణపాఠమే చెప్పబోతోందా? Have a look. వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో 100 కోట్ల మంది చూసేలా 30 భాషల్లోనే కాదు 55,000 థియేటర్స్లో కూడా రిలీజ్ కాబోతోంది. ఇందులో ఒక్క థియేటర్ తగ్గకుండా ఉండేలా హాలీవుడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని, నెట్ఫ్లిక్స్ని, అలానే పీవీఆర్ థియేటర్స్ చైన్ని ఇలా అందరితో టైఅప్ అవుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇండియా మొత్తం కూడా 10,000 థియేటర్స్ లేవు. అమెరికాలో 12,000 థియేటర్స్, యూరోప్ అంతా వేసుకుంటే మరో 15,000. ఇలా లెక్కేస్తే గట్టిగా 30,000 థియేటర్స్కి మంచి రీచ్ ఉన్న థియేటర్స్ లేవు. అందుకే ఇప్పటి వరకు అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ మూవీలు కూడా 25 నుంచి 30,000 థియేటర్స్ లోపే రిలీజ్ అయ్యాయి. అలాంటిది 55,000 థియేటర్స్లో ఒక ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వటం సాధ్యమా? అదే సాధ్యమైతే హాలీవుడ్ సినిమాలు ఎందుకు ఇలాంటి సాహసం చేయలేదు? ఈ రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం, దట్ ఈజ్ రాజమౌళి. హాలీవుడ్ వాళ్ళకంటే గొప్పోడని కాదు, కానీ కొన్నిసార్లు గొప్పవాళ్ళ అనిపించుకున్న వాళ్ళకి కూడా సాధ్యం కానివి ఎవరో ఒక ఆర్డినరీ పర్సన్ వచ్చి చేస్తే షాక్ అవుతాం. రాజమౌళి మనకు గొప్ప దర్శకుడు కావచ్చు, హాలీవుడ్ మార్కెట్లో మాత్రం తను కొత్తవాడు లేదా ఆర్డినరీ డైరెక్టర్. తనిప్పుడు వారణాసితో వరల్డ్ మార్కెట్ని షేక్ చేస్తేనే హాలీవుడ్లో తన పేరు రీసౌండ్ చేస్తుంది. అలా జరగాలంటే కథ కత్తిలా ఉంటే సరిపోదు. తెల్లోళ్ళు, ఆఫ్రికన్లు, ఆసియన్లు ఇలా అంతా మన సినిమా చూసేలా కంటెంట్ గొప్పగా ఉండాలి. అంత గొప్పగా తీసినా అది వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ కావాలి. అందుకే ఇండియా, అమెరికాతో పాటు మిగతా ఇంగ్లీష్ దేశాలు, యూరప్తో పాటు రష్యా, కొరియా, జపాన్, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో బ్రెజిల్ నుంచి అర్జెంటీనా వరకు లెక్కేస్తే 40,000 వరకు థియేటర్స్ దొరుకుతున్నాయట. ఇక మిగతా 15,000 థియేటర్స్ చైనాలో టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. చైనాలో 1,00,000కు పైగా థియేటర్స్ ఉన్నా అందులో 20,000 వరకే డైరెక్ట్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు. మిగతావి అక్కడి సంస్థలతో టైఅప్ అయ్యి డబ్ చేసి రిలీజ్ చేయాల్సిందే. అందుకే మొత్తంగా వరల్డ్ వైడ్గా హాలీవుడ్కి కూడా సాధ్యం కాని 55,000 థియేటర్స్ రిలీజ్ అన్న పాయింట్ మీదే ఫోకస్ పెంచాడు రాజమౌళి. ఇలాంటిది ఏదో చేస్తే తప్ప వరల్డ్ ఆడియన్స్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించదు. సో ఇలా కథ, కథనం, మేకింగ్ నుంచి థియేటికల్ రిలీజ్ వరకు ప్రతిదీ సినిమాకు ప్లస్ అవ్వటమే కాదు, హాలీవుడ్ కూడా షాక్ అయ్యే పనులు చేస్తున్నాడు రాజమౌళి.